రోషయ్య గారి మరణం కాంగ్రెస్ పార్టీకి మా సొంటలు వ్యక్తిగతంగా అందరికీ కూడా నష్టమే. ఆయన సుదీర్ఘ పాలిటిక్స్లో ఒక 50 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్తో ఉండి గాంధీ భవన్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్గా, లాంగెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, మరి ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఇన్ని పదవులు చేసిన మహా వ్యక్తి. మరి ముఖ్యమంత్రి, గవర్నర్ 2 చేసిన ఆయన పోవడం మన రాష్ట్రానికి నష్టం, వ్యక్తిగతంగా నష్టం, తెలుగు ప్రజలకు నష్టం. ఒక మంచి అది సలహాలు ఇచ్చేవాళ్ళు మాకు. ఇవాళ నేను 33 ఇయర్ ముందు మినిస్టర్ అయిన 89లో అలాంటి వ్యక్తి 3 ముఖ్యమంత్రుల దగ్గర నేను రోషయ్య సాబ్ పని చేసినప్పుడల్లా నాకేమి ఇబ్బంది వచ్చినా నేను రోషయ్య గారికి అడిగేది, సార్ ఇది ఈ ఫైల్ వచ్చింది, దీని మీద నేను ఏం చేయాలంటే ఆయన మార్గం చెప్పేది. అట్లా మా అందరికీ నేర్పించినారు, ఇంక్లూడింగ్ వైఎస్ రాజశేఖర గారు చెప్తుండే సభ్యుడేదైనా ఉంటే మనం రోషయ్య సాబ్కు పిలుచుకొని సలహాలు తీసుకుందామని. అలా ముఖ్యమంత్రులు కూడా ఆయనతోనే సలహాలు తీసుకోవాలి. సార్, రాజకీయ కోవితులు అంటారు కదా రోషయ్య గారిని, ఆయన కాంగ్రెస్కి ఎలాంటి సేవలు చేశారండి? అని ఆయన లైఫ్ అంతా కాంగ్రెస్కి ఇచ్చినారు, తెలుగు ప్రజలకు ఇచ్చినారు, మన 2 రాష్ట్రాల ప్రజలకు ఆయన సేవలు అందించినారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల వల్ల చాలా బిజీ షెడ్యూల్, హెవీ షెడ్యూల్లో ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు చెప్పలేను. కానీ ఇక్కడ రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా రేపు వారి యొక్క పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి వారి గౌరవాభిమానాలని, ప్రేమని వెల్లడించుకుంటామని వారు ఈ సందర్భంగా తెలియజేయటం అయింది.